సహజంగా ఇండస్ట్రీలో, ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేటటువంటి సెలబ్రిటీ హోదా గల వ్యక్తులు కొన్ని కొన్ని అంశాల మీద మాట్లాడడానికి ఇష్టపడరు. రిస్కీ అనిపిస్తాయి వాళ్ళకి. మెయిన్లీ హిందుత్వం విషయానికి వచ్చేసరికి వాటికి సానుకూలంగా మాట్లాడడానికి వణుకుతారనే చెప్పాలి. ఎందుకు? నౌవేడేస్ నేను హిందువుని అని చెప్పుకోవడం కూడా మతోన్మాదం కిందకే తీసుకువచ్చి పోర్ట్రే చేస్తున్నారు బ్యాడ్గా కొంతమంది మోక. కనుక ఈ టైంలో ఏం మాట్లాడితే ఏ వైపు నుంచి ఎవరు ఎలా తీసుకుంటారో మాకెందుకు వచ్చింది గోల, మాకు అన్ని మతాలు సమానమే, మాకు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు అన్ని మతాల్లోనూ అని చెప్పేసి చెప్పుకోవడం ఒక పరిపాటిగా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఇటీవల కొంతమంది సెలబ్రిటీలు మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మేమేదో అంటున్నామన్నట్లుగా అని వారి యొక్క సెక్యులరిజాన్ని చక్కగా కాపాడుకుంటున్నారు. కానీ దీన్ని అధిగమిస్తూ మేము అలా కాదు, మేము ఏ రంగంలో ఉన్నా మా భావ ప్రకటన స్వేచ్ఛ, మా విశ్వాసాలు, మా నమ్మకాలు మాకుంటాయి అని చెప్పి గట్టిగా మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఒకరే రష్మి గౌతమ్ గారు. ఈవిడ చాలా సందర్భాల్లో హిందుత్వానికి అనుకూలముగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నా అదే హిందుత్వంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల మీద కూడా గట్టిగా స్వరాన్ని వినిపించిన వ్యక్తి. ఇటీవల అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత భారతదేశంలో ఏవైతే ఈ ఏడుపులు గోలలు కనిపిస్తున్నాయో వాటిని ఆక్షేపించి మీకు అంతగా అతను మీకు నచ్చితే ఆ దేశం గురించి మీకంత ఆక్రోశం కలిగి ఏకంగా మేము ఇరాన్కి సంబంధించిన వాళ్ళమే, మా ముల్క్ అంతా అటువైపే ఉంటుంది అని ఎక్కడుండి మాట్లాడుతున్నారంటే మీరు అక్కడికి పోవడమే బెస్ట్ మీకంతా. ఎందుకంటే కొంతమంది వీడియోల్లో కూడా చెప్పారనమాట, మా అలీ ఖమేనీ మోదీ గారు నన్ను పంపించండి ఇరాన్కి, నేను నెతన్యాహుని లేపేస్తా, ట్రంప్ని లేపేస్తా, ఇలా మాట్లాడారు భావోద్వేగంతో. వాటిని చూసినప్పుడు సహజంగా ఒక భారతీయుడిగా ఎవరికన్నా అనిపిస్తుంది, మీకు అంతగా ప్రేమ అనిపిస్తే పోండి అక్కడికి. పాకిస్తాన్ని నువ్వు ప్రేమించకపోవడం నీ దౌర్భాగ్యం, నేను ప్రేమిస్తా అనేటటువంటి కాంగ్రెస్ లీడర్స్ని చూసాం కదా. వాళ్ళని మనం జనరల్గా ఏమని క్రిటిసైజ్ చేస్తాం, పోయి పాకిస్తాన్లో ఉండు. ఈ దేశాన్ని ఎప్పటికప్పుడు నాశనం చేయాలని చూస్తున్న పాకిస్తాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఆ ఉదాసీనత ఏదో అక్కడికే వెళ్ళి కనబరుచుకో అని చెప్తాం కదా, అదొక విమర్శ. అలాగే రష్మి గౌతమ్ గారు కూడా తనకున్న ఎక్స్ ఖాతాలో ఈ విధమైనటువంటి పోస్టులు చేస్తూ వస్తూ ఉన్నారు. అందులో జాతీయతా భావం, దేశభక్తి కనిపిస్తూ ఉంది. చెప్పాను కదా ఇంతకుముందే, ఏమిటి అంటే అన్ని మతాల్లో ఉండేటటువంటి లోపాలను కూడా ఆవిడ ఎత్తి చూపిస్తూ ఉన్నారు ఆవిడ విచక్షణ మేరకు. కొన్ని సందర్భాల్లో వివాదాస్పదం కూడా అయి ఉండొచ్చుగాక. కానీ ఇప్పుడు ఆవిడకు వచ్చిన ప్రమాదం ఏమిటంటే అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ని ఏదో అనేసినట్లుగా, తద్వారా ఎక్కడ లింక్ చేశారు, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలను ఏదో అంటున్నట్లుగా, ఆవిడకి ముస్లింలు పడనట్లుగా పోర్ట్రే చేస్తున్నారు. అంతటితో ఆగారా? ఆవిడ పోస్టుల క్రింద భయంకరమైన బూతులతో కామెంట్స్ చేస్తున్నారు. ఆవిడ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టి అదే ఎక్స్ ఖాతాలో ఆవిడ చూపిస్తూ, ఏమయ్యా మీకు మాట్లాడడం రాదా సరిగ్గా, తిట్టకుండా మీరు ఏ అంశాలని ప్రతిపాదించలేరా, ఒకవేళ నా యొక్క అంశాలతో మీరు విభేదిస్తే గనక చక్కగా మాట్లాడవచ్చు కదా సంస్కారవంతమైన భాషతో, తిడుతున్నారు ఎందుకు? ఆ విధమైన భాష మాట్లాడటమే మీకున్నటువంటి మానవత్వపు లేదా మతపు విలువలా అని ఆమె ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ బూతులు చూడండి, డైరెక్ట్గా థ్రెటనింగ్ కూడా చేస్తున్నారు కొంతమంది, నిన్ను చంపేస్తామని. ఏంటి అంత పాపానికి ఏం ఒడిగట్టారు? ఆవిడ సోషల్ మీడియా ఖాతాను ఒకసారి పరిశీలించి చూడండి. ఆవిడ ఎక్కడన్నా ఎవరినన్నా సరే లేదా ఏ మతాన్ని అయినా సరే ఒక్క మాట తప్పుగా అన్నట్లుగా చూపించండి. కానీ వీళ్ళట్లా తీసేసుకున్నారు, తిట్టేస్తున్నారు, థ్రెటనింగు చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అనే కథనాలు బయటకు వస్తున్నాయి. మరింత దూషణలు జరుగుతున్నాయి కదా. రష్మి గౌతమ్ ఒక స్త్రీయే కదా, స్త్రీ హక్కుల కోసం పోరాడతా నేను అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో చాలామంది మేధావులు, ముఖ్యంగా చిన్మయి లాంటి వాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఈవిడికి సపోర్ట్గా మాట్లాడరు? ఆ భాష ఏంట్రా అని చెప్పేసి అడగాలి కదా, రీట్వీట్ చేసన్నా సరే సపోర్ట్ చేయాలి కదా. నాకైతే సపోర్ట్ చేసినట్లుగా కనబడలేదు ఈ చిన్మయి లాంటి వాళ్ళు. ఈ విధమైన సెలెక్టివ్ ధోరణితో వీళ్ళ ద్వంద్వ వైఖరితో ఈ జనాల్ని మోసం చేయటంలో నిష్ణాతులుగా ఉన్నారన్నమాట. రష్మి గౌతమ్ లాంటి వాళ్ళు ఎవరైతే దేశానుకూలంగా ధర్మానుకూలంగా మాట్లాడతారో, మానవత్వపు కోణంలో మాట్లాడతారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు. మరి ఈ రష్మి గౌతమ్ ఖాతాను నాగబాబు లాంటి వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా. మరి నాగబాబు గారైనా సపోర్ట్ చేశారా రష్మికి? లేదే. కోవబన్ ఇష్యూలో ఏమీ లేకపోయినా అక్కడ పెద్ద మానవత్వం చూపించి చెక్కులు రాసి ఇచ్చారే, లెక్కలు కూడా చూడలేదే. మరి ఇప్పుడేమైపోయింది మానవత్వం? అది నాస్తికత్వమా, మతిలేనితనమా? సరే,
ఓవరాల్గా రష్మీ గౌతమ్ గారికి మద్దతుగా మనమందరం కూడా నిలబడాల్సిన అవసరం ఉంది. నిజంగా ఆవిడ్ని ఆ స్థాయిలో భయపెట్టేటటువంటి చర్యలకు పూనుకుంటున్నారు అంటే ఆవిడికి రక్షణ కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి, పోలీసులకి ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.